నేను పొలంలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక గాయపడిన వ్యక్తిని చూశాను. మానవత్వంతో అతడిని ఇంటికి తీసుకువచ్చి చికిత్స అందించాను. అయితే అతను స్పృహలోకి రాగానే కత్తెరతో నన్ను బెదిరిస్తూ నేను ఎవరని అడిగాడు. నేను శాంతంగా ఉండి నేనే అతడిని కాపాడాలని చెప్పిన తర్వాత అతను శాంతించాడు. అదే సమయంలో టీవీలో ఒక ప్రముఖ ధనవంతుడు టైకూన్ తప్పిపోయినట్లు వార్త వచ్చింది. ఆ వార్తలోని ఫోటోను చూసి నా ఇంట్లో ఉన్నది అతనే అని నేను గుర్తించాను. అతను అక్కడ ఒక వారం పాటు ఉండటానికి $200 ఇచ్చాడు. ఆ డబ్బు తక్కువ కావడంతో నేను అతడిని కోళ్లకు, బాతులకు మరియు పందులకు మేత వేయడం వంటి పొలం పనులు చేయమని అడిగాను. అతనికి మొక్కజొన్న కోయడం వంటి పనులు తెలియకపోయినా నేను ఓపికగా నేర్పించాను. ఇంతలో గ్రామంలో ఒక సమస్య తలెత్తింది. నా తాతగారు మరణించిన తర్వాత భూమిని దక్కించుకోవడానికి ఒక యువకుడు నన్ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. గ్రామ పెద్దలు మరియు ఆ యువకుని తల్లి నన్ను బెదిరిస్తున్నప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఏడ్చాను. ఆ సమయంలో లోపల దాక్కున్న ఆ ధనవంతుడు అందరి ముందుకి ధైర్యంగా వచ్చాడు.